హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఫిష్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1/2 kg రైస్ 30 మినిట్స్ పాటు నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత ఫిష్ని మ్యారినేట్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 kg ఫిష్ పీసెస్ని తీసుకొని దానికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని దానిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫిష్ పీసెస్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని మనకి లేయర్స్ మీదకి ఆనియన్స్ కావాలి కాబట్టి 2 ఆనియన్స్ని తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆనియన్స్ని పక్కకు తీసుకొని ఇదే కడాయిలో గ్రేవీ కోసం ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని దీనిలో వేసుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. దీనిలోకి యాలకులు, జాజి పువ్వు, షాజీరా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక 3 టమాటాలు మిక్సీ చేసుకున్న పేస్ట్ని దానిలో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, తర్వాత పుదీనా, కొత్తిమీర, కర్డ్ కూడా వేసుకొని కలుపుకోవాలి. గ్రేవీ కుక్ అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత ఇంకొక స్టవ్ మీద రైస్ని కుక్ చేసుకోవడానికి పెట్టుకోండి. రైస్ని కుక్ చేసేటప్పుడు వాటర్లోకి బిర్యానీ దినుసులు, 1 స్పూన్ నెయ్యి ఆర్ ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని రైస్ని ఉడకనివ్వండి. ఆ తర్వాత ముందుగా చేసిన గ్రేవీలో నుంచి కొంచెం గ్రేవీ తీసుకొని పక్కనుంచుకోవాలి. మనం ఫ్రై చేసిన ఫిష్ పీసెస్ని ఒక లేయర్లా పెట్టుకొని దానిలో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన రైస్ తీసుకొని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇంకో లేయర్ మీద మనం పక్కకు తీసి పెట్టుకున్న గ్రేవీ అండ్ అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. రైస్ని ఇంకొక లేయర్లా వేసుకొని దీనిపైన ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని పెట్టుకోవాలి. దానిపైన కొంచెం గీ వేసుకుంటే ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.